ఎందుకే అలా కొట్టి చంపేస్తారు? నా లవర్ చేయి పట్టుకుంటే చూస్తూ ఊరుకోవాలా? ఉళ్ళ పొడి చేయాలి వెండి. పోవయ్యా, లవర్ అంట లవరు. అతనే గనక అమ్మాయి చేయి పట్టుకుని ఆపుండకపోతే ఇదిగో ఇక్కడ నుంచి 10 అడుగుల దూరంలో ఉన్న బావిలో పడేది. ఆ తర్వాత మీరు ఆ అమ్మాయి శవాన్ని చూడాల్సి వచ్చేది. అక్కడికి వెళ్ళొద్దని అరుస్తూనే అమ్మాయి వెనక పడ్డాడయ్యా అతను. ఆ విషయం తెలియక మీరు అతన్ని చావుకొడుతున్నారు. మీరంతా చదువుకున్న వాళ్ళేగా, వెళ్ళండి అయ్యా, వెళ్ళండి. ఏంటయ్యా, ఏంటి చూస్తున్నావు? వెళ్ళబోయా, చదువుకున్న వాళ్ళ బిహేవ్ చేయండి. వెళ్ళు. హే, నువ్వు పోరా. ఆ బోండామణిగాడు మహామనిషి స్వామిని తీసుకొస్తానని వెళ్ళాడు, కానీ ఇంతవరకు అడ్రస్ లేదు. ఎక్కడికి వెళ్ళుంటాడు? ఆ మహామనిషి స్వామి వచ్చే లోపల దెయ్యాలొస్తే ఏం చెయ్యాలి? అన్నా, నేను చెప్పిన మహామనిషి స్వామిని తీసుకొచ్చానన్నా. రే, మహామనిషి మహామనిషి అంటున్నావు, సోలం తప్ప ఇంకేం కనబట్లేదు. స్వామి ఎక్కడ్రా? పైన చూస్తే అలాగా కింద కూడా కనిపిస్తాడు. రే, వీడారా నువ్వు చెప్పిన మహామనిషి స్వామి? ఏరా, ఆకారం చూస్తుంటే కోటర్ సైజులా ఉన్నాడు. వీడి గురించి బిల్డప్ ఇచ్చింది. స్వామి పేరు కోటర్ స్వామి అని నీకెలా తెలిసిందన్నా? అదే చూస్తుంటే తెలియట్లే. ఇలా చూడనా, నువ్వు అనుకుంటున్నట్టు కాదు. ఒకప్పుడు అమితాబ్ బచ్చన్ లాగా ఫుల్ సైజ్ లో ఉండేవాడు. తర్వాత దయ్యాల్ని తరివేసి 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 ఈ సైజుకి వచ్చి ఇప్పుడు కోటర్ స్వామి అయిపోయాడు. టార్చి పెట్టి గట్టిగా ఒక్కటిచ్చానంటే మొహం మూతి ఒక్కటైపోతాయి. ఈ మొహానికి నెల జీతం ఏమను, కోటర్ జీతం ఇస్తా. ఇలా చూడనా, ముందు అతని ప్రతిభ చూడు, తర్వాత డబ్బుల గురించి మాట్లాడుకుందాం. అంతవరకు మాట్లాడుకో. స్వామి, ఎవరితో మాట్లాడుతున్నారు? ఏంటయ్యా నువ్వు? ఒసామా బిన్ లాడెన్ తో మాట్లాడుతున్నాను, మధ్యలో అడ్డు. అయ్యో సారీ స్వామి, చూసావా, చనిపోయిన ఒసామా బిన్ లాడెన్ తో మాట్లాడుతున్నారయ్యా. ఇప్పుడైనా తెలిసిందే స్వామి. వీడు ఒసామా గడ్డం అంత పొడవలేడు, నువ్వు ఒసామా బిన్ లాడెన్ తో మాట్లాడుతున్నావా? స్వామికి పూర్వం వచ్చింది, దయ్యాలు తరివేస్తారు. ఈ డాన్స్ కి అరుపులకి అసలు సంబంధమే లేదు. వీడు దయ్యాలు పోగొడతాడా? ఏదో ఒకటి చేసి నా ప్రాబ్లం సాల్వ్ చేయడరా. రే బోండామణి, ఈ రూమ్ లో నుంచి ఒక పెద్ద నసగాడు వస్తాడు చూడు. అలాగే పై రూమ్ నుంచి 2 కుర్రోళ్ళు వస్తారు. ఈ రూమ్ నుంచి ఒక అమ్మాయి వస్తుంది. వాళ్ళందరినీ పిలిచి వాళ్ళు దెయ్యాలా లేదా దెయ్యాల మాదిరిగా నటిస్తున్నారా కనుక్కో. నాకు ఈ ఇంట్లో కరెంటు పోయిందని ఫోన్ రాకూడదు. ప్రాబ్లం రాకుండా చూసే బాధ్యత నీది. కంగారు పడకన్నా, ఈ ఇంట్లో ఉన్న పెద్ద పెద్ద దయ్యాల్ని మా మహామనిషి స్వామి తరివేస్తారు. ఈ ఇంట్లో ఇక కరెంటు కోతలు. కంగారు పడకు. వాళ్ళు నన్ను చూశారనుకో, వీడికి ఈ టైంలో ఇక్కడ పని ఏంటని డౌట్ పడతారు. అవునవును, ఎవరు చూడకూడదు. నువ్వు చెప్పింది కరెక్టే. కానీ ఒక ముఖ్యమైన విషయం, నాకు రావాల్సిన కమిషన్ ని రేపు టీ షాప్ కు వచ్చినప్పుడు ఇచ్చేయాలి. దాని గురించి నువ్వేం ఆలోచించకూడదు. ముందు పని అయ్యాలి. నేను స్వామి కలిసి ఇంట్లో నీకు ఎంత కావాలంటే ఇస్తాను. పని పెట్టు.